హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అందమైన చేప బొమ్మని మీ ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వైట్ పేపర్ మీద ఫిష్ షేప్, వింగ్స్ నీట్గా డ్రా చేసుకుని కటింగ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఈ ఫిష్ షేప్కి వింగ్ సరిగ్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వింగ్స్ని పక్కన పెట్టుకుని ఈ ఫిష్ని క్యాన్వాస్ పేపర్ అని బయట టైలరింగ్ మెటీరియల్ షాప్లో దొరుకుతుంది. ఆ క్యాన్వాస్ పేపర్ మీద పెట్టుకుని డ్రా చేసుకోవాలి. నీట్గా వంకరలు లేకుండా అదే షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత వింగ్స్ని కూడా నీట్గా డ్రా చేసుకోవాలి. ఫిష్ షేప్ వచ్చి 2 పీసులు తీసుకోవాలి. వింగ్స్ షేప్ వచ్చి 4 పీసులు తీసుకోవాలి. నీట్గా కట్ చేసుకుందాం. వంకరలు రాకుండా అదే షేప్లో కరెక్ట్గా వచ్చేటట్టు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని తీసుకెళ్ళి మనం ఏ క్లాత్ అయితే ఫిష్కి యూజ్ చేస్తున్నామో అదే క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకుంటే క్యాన్వాస్ పేపర్ క్లాత్కి స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత ఆ షేప్ ఏదైతే ఉందో అదే షేప్లో నీట్గా కటింగ్ చేసుకుందాం. ఎక్సెస్ అంతా నీట్గా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వింగ్స్ని కూడా సేమ్ అలాగే ఐరన్ చేసుకుని కట్ చేసుకుని 4 పీసులు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఈ వింగ్స్ని ఫేసింగ్, రివర్స్, ఇది ఫేసింగ్, ఇది రివర్స్ ఇలా పెట్టుకుని చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చి స్టిచ్ వేసుకోకూడదు, ఓపెన్ వదిలేయాలి. ఇప్పుడు ఫిష్ని కూడా చూడండి, ఫేసింగ్, రివర్స్ 2 పెట్టుకుని చుట్టూరు స్టిచ్ వేసుకుందాం. మధ్యలో ఒక చిన్న హోల్ వదిలేయాలన్నమాట. మనం ఫర్ ఫిల్ చేసుకోవాలి కదా, దానికోసం చూడండి స్టిచ్ అయ్యాక ఎలా వచ్చిందో. ఇలా స్టిచ్ చేసుకుని మిడిల్లో ఓపెన్, చిన్న నాట్ పెట్టుకుని ఇలా రివర్స్ చేసుకుని మీకు నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ని తీసుకుని నీట్గా షేప్ తీసుకోవాలి. దీన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకుని రివర్స్ చేసి నీట్గా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఉంది కదా, ఫిష్ని కూడా ఈ హోల్లో నుంచి చుట్టూరు స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ హోల్లో నుంచి రివర్స్ చేసుకుందాం. చూడండి ఫిష్ రెడీ అయింది. ఈ ఫర్ వచ్చేసి మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే పాత టాయ్స్లో ఉన్న ఫర్ అయినా రీయూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ ఫర్ని నీట్గా ఫిష్ లోపల ఫిల్ చేసుకుని ఎక్కడ ముడతలు లేకుండా కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ వింగ్స్లో కూడా లైట్గా ఫర్ పెట్టుకుని ఈ వింగ్స్కి వచ్చేసి బాగా తక్కువగా పెట్టుకోవాలి. చూడండి ఇలా రెడీ చేసుకోవాలి. దీన్ని ఈ హోల్ని సూది దారంతో క్లోజ్ చేసుకోవాలి.
నీట్గా లాక్ చేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకుంటే నోరు రెడీ అవుతుంది ఫిష్కి. ఇప్పుడు వింగ్స్ని రివర్స్లో పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ ఫోల్డ్ వేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటే ఎక్సెస్ అంతా ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఫిష్ రెడీ అయింది. ఇప్పుడు కన్నుకి వచ్చి పాత ప్యాంట్ బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఆ బటన్స్ని స్టిచ్ చేసేసుకుంటే కన్ను కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి పిల్లలు ఆడుకోవడానికి మంచి ఫిష్ రెడీ అయింది కదా. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.